అందరికీ నమస్కారం. నేటి కవిత దృశ్య కవిత గానలహరి కార్యక్రమానికి మీ అందరికీ నా ఆత్మీయ స్వాగతం. నేను మీ పత్తిపాటి రూపలత, తిరుపతి. సమూహంలో ఇచ్చిన అంశం అలవి కాని ఆరాటం. ఈ అంశాన్ని ఇచ్చినప్పుడు వచ్చిన కవితల్లోంచి అత్యుత్తమంగా ఎంపిక కాబడిన కవితలతో ఈరోజు సమూహ కవులు కవయిత్రులు విచ్చేసి వారి కవితా గానాన్ని వినిపిస్తారు. కార్యక్రమాన్ని ఆద్యంతం అలరిస్తారు. సమూహ గురువర్యులు శ్రీ దాస్యం సేనాధిపతి గారు, అలాగే అడ్మిన్ శ్రీదాస్యం లక్ష్మయ్య గారు ఎల్లవేళలా మంచి మంచి అంశాలను ఇస్తూ కవితల్ని రాబడుతూ అలాగే వాటిని అత్యుత్తమంగా ఎంపిక చేస్తూ కార్యక్రమంలో పాల్గొనేలా ప్రోత్సహిస్తూ ముందుకు నడుపుతున్న సందర్భంగా వారికి నమస్కార వందనాలు తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. నేటి దృశ్య కవితా గానలహరికి స్వాగతం. నా పేరు నెల్లూరు వెంకటలక్ష్మి, ఎమ్మిగనూర్, కర్నూలు జిల్లా. ఈనాటి అంశం అలవి కాని ఆరాటం. నా కవితా శీర్షిక అలల అందాలు. ఎంత ఉబలాటమో కదా కెరటానికి ఉవ్వెత్తున ఎగిసిపడాలని, ఎంతటి ఆరాటమో కదా కడలికి నింగిని అందుకోవాలని, ఎంత ఉత్సాహమో చూడు ఉత్తుంగ తరంగమై ఉరకాలని, ఎంతటి ఆతృతనో తీరం దరి చేరిపోవాలని, ఎంత అలజడిని ఇముడ్చుకుందో అంతే ఎత్తుకు ఎగరాలని, ఎంత కల్లోలం దాచుకుందో అల్ల కల్లోలమవుతోంది. సముద్ర గర్భం శాంతించాలంటూ సందేశం అందిస్తుందో ఏమో. చేయుతనిచ్చే చేయి అందనప్పుడు నేల కంటుకోక పైకే లేవాలని చెప్పకనే చెబుతోంది. నురగ తరగలతో తేలి ఆడుతూ అలవి కాని ఆరాటంతో అలా అలా ఆడుకుంటూ తేలిపోయే ఆ అలల అందాలను ఆస్వాదించాల్సిందే మరి. ఈ అవకాశం కల్పించినటువంటి నేటి కవిత నిర్వాహకులకు ధన్యవాదాలు. సాహితీ మిత్రులందరికీ నమస్కారం. నా పేరు నగునూరు రాజన్న, కరీంనగర్. ఈ వారం దృశ్య శ్రవణ కవితా గానలహరికి నా కవిత అలవి కాని ఆరాటం అంశానికి నా శీర్షిక అత్యాశకు కళ్యం అసలైన మనిషి తత్వం. అంతులేని ఆశల గూడు, అక్కడ లేకున్నా నెత్తిన గూడు, భూబకాసురులవుతున్న తీరు చూడు, కోట్లకు పడగలెత్తే నాగన్నలాయనేడు. పశుపక్షాదులే చాలా నయం, అక్కర పూర్తి వరకే వాటి లోకం. మనిషికెందుకో మరి ఈ మలినం, అక్కర లేకపోయినా సాగి దూరడం. అందరిపైన చెలాయించాలని అధికారం, ఆశల కొలిమిలో నిప్పులనెక్కి పోరాటం. వేల కోట్లతో పంచే పలహారం, ప్రజా జీవితాలకు కాదా చెలగాటం. విజ్ఞానాల విద్వాంసులం, వివేక విచక్షణల సంపదలం, విడమర్చి చెప్పగలిగే ఉద్దండులం, వింతగా స్వార్థాన్ని జయించలేని అసమర్థులం. ఆశలను అదుపులో ఉంచుకొని అత్యాశలకు కళ్ళెం వేస్తూ అపార జనసౌఖ్యాలను గుర్తించి నడుచుకోవడమే అసలైన మనిషితత్వం. ధన్యవాదాలు. నేటి కవిత సమూహ సభ్యులందరికీ నమస్కారం. నా పేరు కర్రి మల్లేశ్వరి. అంశం అలవి కాని ఆరాటం. శీర్షిక దేవులాట. అదేమిటో ఎదర ఎదుగుదల చూడలేనివాడు పక్కవాడిపై ఎక్కుపెడతాడు పదునైన మాయా చూపుల బాణం. సమయం లేకపోయినా కల్పించుకొని మరీ దువ్వుతూ తీస్తాడు ఎదుటివారి ఆరాల చిట్ట. స్వార్థపునిచ్చెన ఎక్కుతూ సూక్తులు వల్లిస్తూ కాలం గుడ్డది అనే భ్రమలో ఉబలాట పడుతూ ఎత్తుకు పై ఎత్తులతో కళ్ళల్లో నిప్పులు చిమ్ముతూ కపట బుద్ధితో ఈదుతూ బ్రతుకు తీరం దాటే ఆరాటం ఎందుకో మరి. ధన్యవాదాలు. నేటి కవిత సమూహ పెద్దలకు, నిర్వాహకులకు, తోటి కవిమిత్రులందరికీ నమస్కారం. నేను ముంతాజ్ బేగం, ఆంధ్ర, ఏలూరు, వెస్ట్ గోదావరి నుంచి. ఈరోజు దృశ్య కవితా గానలహరిలో అంశము అలవి కాని ఆరాటం. నా కవితా శీర్షిక మనసున్న మనిషి. ఆ గుండెకు ఎన్ని గాయాలో, ఎన్నెన్ని తిరస్కారాలో, అయినా నమ్ముతుంది మళ్ళీ మళ్ళీ. ప్రేమానురాగాలు, బంధాలు, బంధుత్వాలు, స్నేహాలు అంటే అలవి కాని ఆరాటం ఆ మదికి మరి. అయిన వాళ్ళమంటూ గుప్పెడు నవ్వులు
కురిపిస్తే చాలు మురిసిపోతుంది. అవి అన్నీ నకిలీ నవ్వులని, ఏ విధమైన అనురాగ సుగంధాలు వెదజల్లలేని ప్లాస్టిక్ పువ్వులని తెలుసుకోలేక అభిమాన తోరణాలు కట్టేసుకుంటుంది, స్నేహగీతాలు పాడేసుకుంటుంది. 4 మంచి మాటలు మాట్లాడితే చాలు పొంగిపోతుంది. అవి కాలక్షేప జల్లులా, అవసరాల కోసం వదిలిన అస్త్రములా అని అస్సలు ఆలోచించదు. అంతా నా వాళ్లే కదా. అలవి కాని ఆరాటంతో బయలుదేరుతుంది అల్లుకుపోవడానికి. మళ్ళీ కథ మొదలు. ముసుగు ముఖాల మధ్య, తేడాల గోడల మధ్య ఇమడలేని కన్నీటి వెధగా మారిపోతుంది. మనిషిలోని ఈ ఆరాటాలకు అంతం ఉన్నదా? అందుకే చెప్పారు పెద్దలు, మనసున్న మనిషికి సుఖము లేదంతే అని. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి ధన్యవాదములు. అందరికీ నమస్కారం. నా పేరు వెగ్గల్ల ఉషశ్రీ, మాది కరీంనగర్. నేటి కవిత సమూహంలో ఈ వారం ఇచ్చిన అంశం అలవి కాని ఆరాటం. గాను నా కవితను అత్యుత్తమ కవితగా ఎంపిక చేసిన గురువు గారికి నా యొక్క ధన్యవాదాలు. నా కవిత యొక్క శీర్షిక మూల బిందువు. ఆది అంతు ఏంటో తెలుసుకోవాలనే ఓ జిజ్ఞాస, ఎడతెరిపి లేని ప్రశ్నల వర్షం మనసును కబ్జా చేసేస్తూ, మనిషిని పరిశోధనల వైపుగా ఉసిగొలుపుతూ, అభూత కల్పనలకు, అనవసర భయాలకు తెరవేస్తూ సాగుతూనే ఉంది. విశ్వమంతా విహరిస్తూనే ఉంది అనంత విజ్ఞాన విపంచి. ఎంత వెతికినా అంతు చిక్కదు, ఎంత తెలిసినా తపన తీరదు. ఉత్సుకత పయనం అనంత సాగరం. 3 అడుగుల జాగే చాలన్న వామనుడు విశ్వమంతా వ్యాపించినట్లు మానవ శోధన పరమాణువు నుండి అంతరాళం దాకా. ప్రశ్నలు శరాఘాతాలై మనసును వేధిస్తుంటే ఇంకా ఇంకా తెలుసుకుని తీరాలనే మనిషి అలవి కాని ఆరాటమే సరికొత్త విజ్ఞాన సంపదకు మూలబిందువు, నవీన ఆవిష్కరణలకు ఆధారం. ప్రశ్నలు శరాఘాతాలై మనసును వేధిస్తుంటే ఇంకా ఇంకా తెలుసుకుని తీరాలనే మనిషి అలవి కాని ఆరాటమే సరికొత్త విజ్ఞాన సంపదకు మూలబిందువు, నవీన ఆవిష్కరణలకు ఆధారం. ధన్యవాదాలు. సమూహ సభ్యులందరికీ నమస్కారములు. ఈ వారం నా కవిత అలవి కాని ఆరాటం అంశం. శీర్షిక ఈ జన్మ సార్థకం చేసుకో. నా పేరు డాక్టర్ తిరుమల రెడ్డి, కరీంనగరం డిస్ట్రిక్ట్. కదలని అడుగుకు పరుగు పందెం ఎందుకు, పొత్తు కుదరని లెక్కలు, ఫలితం దక్కని ఎత్తులు, ఆశ బారెడు ఆచరణ మూరెడు, ఆకాశం ఎగిరే ఆరాటం, ఆకాశం ఎగిరే ఆరాటం ఎందుకు, అలసిపోవడానికా మురిసిపోవడానికా, సంతృప్తిగా జీవిస్తూ సార్థకం చేసుకో ఈ జన్మ. అలసిపోవడానిక ముగిసిపోవడానిక, సంతృప్తిగా జీవిస్తూ సార్థకం చేసుకో ఈ జన్మ. నింగిన మెరుపు నిలువని వెలుగు, అశాశ్వతంపై అంతులేని ఆశలు ఎందుకు, అశాశ్వతంపై అంతులేని ఆశలు ఎందుకు. మట్టిలో కలిసే ఈ బ్రతుక్కి, మట్టిలో కలిసే ఈ బ్రతుక్కి, మచ్చలేని జీవితంతో అందరి మదిలో శాశ్వతంగా నిలిచే పనులు చేస్తూ, తన పరభేదరహితంగా అందరి మేలు ఆకాంక్షిస్తూ ఈ జన్మను సార్థకం చేసుకో. అందరికీ ధన్యవాదాలు, నమస్కారములు. అందరికీ నమస్కారములండి. నా పేరు కాసర లక్ష్మీ సరోజారెడ్డి, జంగారెడ్డిగూడెం. ఈ వారం అత్యుత్తమ కవితల్లో నా కవిత నా కవిత అంశం అలవి కాని ఆరాటం. నేను ఇచ్చినటువంటి శీర్షిక అంతులేని పోరాటం. ఈ క్షణం నిజం, మరుక్షణం ఉంటామో లేదో తెలియదు.
ఈ క్షణం నిజం, మరుక్షణం ఉంటామో లేదో తెలియదు. అయినా ఆశల ఆరాటంలో ఎన్నెన్ని పోరాటాలో. ఉన్నదాంతో జీవితాన్ని నవ్వుల తోటలా మలుచుకునే బదులు మలుచుకునే బదులు కోరికలు గుర్రాలై దౌడు తీస్తుంటే, స్వార్థం నిలువెత్తు కెరటమై ఎగిసిపడుతుంటే, ఎన్ని నాటకాలో, ఎన్ని రంగులో. అనుబంధాలను పొడిచేసి మమతలను నీరుగార్చి ఎంత ఎత్తు అడ్డుగోడలు కడుతున్నామో. అనుబంధాలను పొడిచేసి మమతలను నీరుగార్చి ఎంత ఎత్తు అడ్డుగోడలు కడుతున్నామో. చివరికి ఎగబ్రాకిన తరువాత ఎవ్వరూ లేని అనాథల్లా దిక్కులేని చావు వరిస్తుంది. చివరికి ఎగబ్రాకిన తరువాత ఎవ్వరూ లేని అనాథల్లా దిక్కులేని చావు వరిస్తుంది. సంపదంతా ఎగతాళిగా నవ్వుతుంటే మోయడానికి నలుగురి కోసం వేట. సంపదంతా ఎగతాళిగా నవ్వుతుంటే మోయడానికి నలుగురి కోసం వేట. ఎందుకీ అంతులేని ఆరాటం, ఏ వెలుగులకి ఆరాటం. ఎందుకీ అంతులేని ఆరాటం, ఏ వెలుగులకి ఆరాటం. అందరికీ ధన్యవాదములండి. నేటి కవిత సమూహ సభ్యులకు గుడ్లదన సాయి చంద్రశేఖర్ నమస్సుమాంజలి. ఈ వారం అలవి కాని ఆరాటం అనే అంశానికి సంబంధించి మరీచిక అని నేను రాసిన కవితకు ఉత్తమ స్థానాన్ని కల్పించిన మన గురుతుల్యులకు నమస్సుమాంజలి. కవిత: నిద్రలేని రాత్రులెన్నో ఆ ముద్ర కోసం, ఆర్తి అంచున చేసిన మేధోమదనం ఎవరి కోసం? భావాల పరంపర తరం తరం నిరంతరం, మహాభినిష్క్రమణలతో రాలిన సిరాచుక్కల ఆవిరి. కాగితాల గుట్టల్లో పేరుకున్న చిట్టాల ఏకరువు, నేడన్నీ మాధ్యమాల మత్తు కళ్ళు, ఇయర్బడ్స్ పెట్టిన చెవులు. నిన్నలో మిగిలి నేటిని నిందించి ఏం లాభం? మారే కాలాన్ని అవమానిస్తే ఎలా దొరుకుతుంది ప్రయోజనం? అలవి కాని మనోవేదన ఓ ఆరాటమే, మానసిక తృప్తిని ఇయని ఓ మరీచికే. ధన్యవాదాలు. నేటి కవిత సమూహ అడ్మిన్ గారికి, సమూహ సభ్యులందరికీ కూడా నా నమస్కారం. నేను ఈరోజు మీకు వినిపించబోయే కవిత అలవి కాని ఆరాటం అనే అంశానికి గాను ఎందుకు ఈ పోరాటం అనే శీర్షికన నేను రాసిన కవిత వినిపించబోతున్నాను. అన్నీ నాకే కావాలి, అన్నీ నాకే రావాలి, ఎన్ని ఉన్నా ఇంకా చాలక ఎందుకు ఈ ఆరాటం? ఏం చేద్దామని? డబ్బు కావాలంటే చెమట కార్చాలి, కీర్తిప్రశ్నలు రావాలంటే కృషి ఉండాలి, కష్టపడకుండానే అన్నీ కావాలంటే ఎలా? ఉన్నదాంతో తృప్తిపడేవాడికి కంటి నిండా నిద్ర ఉంటుంది. ఆరాటం ఎక్కువైతే నిద్ర కోసం కూడా చేయాలి పోరాటం. కొందరికి పక్కవారి జీవితాల్లోకి తొంగి చూడాలనే ఆరాటం. మన సంగతి మనం చూసుకోము, మన వీధిలో పెట్టాలని ఇంకొకటికి ఆరాటంగా ఉంటుంది. తింటే అరగని వాడికి అన్నీ తినాలనే ఆరాటం. అరుగుదల బాగా ఉన్నవాడు తిండి కోసం చేస్తాడు పోరాటం. విధాత ఇలాంటి చిత్రాలన్నీ చేసి వింత చూస్తూ ఉంటాడు. తాను చేసిన బొమ్మలు ఎలా ఆడుతున్నాయో చూడాలని ఆరాటం అతనికి ఉంది పాపం. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ముందుగా నేటి కవిత సమూహంలో అలవి కాని ఆరాటం అనే అంశానికి సంబంధించి నా కవితను అత్యుత్తమ కవితగా ఎంపిక చేసినటువంటి గౌరవనీయులు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి, శ్రీ దాస్యం లక్ష్మయ్య గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. తోటి అత్యుత్తమ కవితలు రాసినటువంటి కవిమిత్రులకు అభినందనలు. నా కవిత శీర్షిక చిరునవ్వుకు శత్రువు. నిత్యం అన్వేషిస్తూ ఉంటాడు మనిషి ప్రశాంతతను కృంగ తీసుకుని పొరుగువాడి పొరపాట్లను దుయ్యబట్టేందుకు. పరిస్థితులు ఏవైనా కానీ కాసింత ఓదార్పునివ్వకపోగా కడివెడి కర్కసత్వాన్ని దారులుగా పోస్తాడు తనలోని కుంచిత బుద్ధిని ప్రదర్శిస్తూ. చిన్న దోషాలను సైతం భూతద్దంలో చూపిస్తూ అక్కడికక్కడే దోషుల్ని చేసేస్తుంటాడు తానేదో స్వచ్ఛమైన మనసుకు చిరునామా అన్నట్లు. ఎప్పటికప్పుడు ఊసరవిల్లిలా రంగులు మారుస్తూ నివురు కప్పిన నిప్పులా ఉంటూనే నిందల్ని రాజేసిపోతాడు చిరునవ్వుకు శత్రువై. కల్మషాన్ని కప్పుకుని హాయిగా నిద్రపోతాడు
పక్కనోడి కంటి మీద కునుకును హరించేసి సమాజపు నైజమే అంతా తన కోసం ఆరాటపడే స్థితి లేదు పొరుగు బ్రతుకులపై అలవి కాని ఆరాటంతో. ఇంతటి సదవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. మీ స్వాతి కృష్ణ సన్నిధి. నేటి కవిత దృశ్య కవిత ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు నల్లు రమేష్, పోలిరెడ్డిపాళెం, తిరుపతి జిల్లా. నేటి అంశం అలివిగాని ఆరాటం. నా కవితా శీర్షిక వృధా సేద్యం. యుద్ధ బీజాలు చల్లుకుని ప్రాణాలు కలుపు మొక్కల్లా పీకేసుకున్నాక ఏ విషాద పంటను పండించాలని ఆరాటం. గుప్పెడు గాలి గుండెతో బంధం అల్లుకున్నాక గొరిల్లా పోరాటమై గొంతు కోసి ఏ ముద్దు మాటలు వినాలని ఆరాటం. అగ్గి గుణపాలై లెక్కకు మించి రాకెట్లు రంకెలేశాక మట్టిలో ఏ మానవత్వాన్ని శోధించాలని ఆరాటం. భయంకర స్వప్నాలు బాంబుల్లా విసురుకున్నాక కళ్ళలో ఏ సజీవ ఆశల్ని వెతకాలని ఆరాటం. మత విశ్వాస కత్తులు నూరి మోకాళ్ళ దాకా నరుక్కున్నాక ఏ సంకల్ప సౌదాలు పైకి లేపాలని ఆరాటం. పోరాటం ఎప్పుడు అలివిగాని ఆరాటమే. బీడు భూముల్లో వెర్రి బుర్రల వృధా వ్యవసాయమే. ధన్యవాదాలు. కుమరవెల్లి అంజయ్య, సిద్దిపేట. అంశం అలవి కాని ఆరాటం. శీర్షిక మంచి మరిచిన ఆరాటం. బాల్యం నేర్పిన పాఠాలన్నీ మర్చిపోతున్నాం. ఆటలు మాటలు స్నేహాల్లో స్వచ్ఛత, ప్రేమ మమకారం ఆత్మీయతల పెట్టుబడి. తిట్టుకున్నా కొట్టుకున్నా ఏమనుకున్నా మనసును మనిషిని దూగోడ పట్టేవి కావు. కొద్దిసేపటికే అన్ని పాదుష్టిలా దులిపేసి భుజాలపై చేతులేసి నడిచేవాళ్ళం. పెద్దయ్యాక ఆ బుద్ధి అటక మీద సందుకలోకి ఎక్కిస్తున్నాం. అటుక మీద సందుకలోకి ఎక్కిస్తున్నాం. అలవి కాని ఆరాటం అహంతో ప్రవర్తిస్తున్నాం. పెంకాసుల కుచ్చెపెట్టి చిత్తగొట్టేవాళ్ళం. పేర్వడం రాయితో కొట్టడం పునరావృతం. అయ్యలూది పారేసిన సిగరెట్ పత్తాలతో ఆట అంతే. ఆటలందించిన జ్ఞానాన్ని పెరిగిన కొద్దీ కోల్పోతున్నాం. పెంచుకుంటూ పోవాల్సింది తుంచుకుంటూ పోతున్నాం. మమతలు మానవత్వాలు మరిచి అలవి కాని ఆరాటం ఆస్తుల పుట్టలు పెంచడంపై. నోట్ల మీది బొమ్మలతో చేసినంత స్నేహం, అధికారం అగ్రజత్వంతో ఉన్నంత ప్రేమ, ఆశలు అగ్రభాగాన రెక్కలు విప్పుకోవడం మనిషి నుంచి మంచిని మెల్లమెల్లగా పక్కకు తోసేస్తున్నాయి, పతనంలోకి లాగేస్తున్నాయి. అలవి కాని ఆరాటంతో నిలకడ బరువు, నిద్ర కరువు, నమలని తిండి రోగాల పంచన పక్కవేస్తున్నాయి. బంధాలన్నీ బంగారు కాగితాల మడతల్లో తాకట్టు పెట్టిన మనసును విడిపించుకోవడం లేదు. ప్రకృతిలో దేనికి లేని గొప్ప మనది. మనం తెలివిమంతులం అనుకుంటున్నాం. ఎదుగుదలలో చిట్ట చివరికి గ్రహాంతరయానం చేస్తున్న విజ్ఞానం వెనుక వ్యాపారీకరణ పెత్తనం, మానవత్వం పరాయీకరణ. మనంగా ఆలోచించుకుందాం. ఆచరణ ఎటువైపో తేల్చుకుందాం. ప్రతి విషయంలో అలవి కాని ఆరాటం. మంచివైపు నిలుచుంటే మనదే గొప్పతనం. కుమరవెల్లి అంజయ్య, సిద్దిపేట. అందరికీ నమస్కారం. నా పేరు జయసుధా కొసూరి, మాది పశ్చిమ గోదావరి జిల్లా పూళ్ళ. ఈరోజు దృశ్య కవిత గానలహరికి ఎంపిక చేసిన నా కవిత శీర్షిక వదలకు నన్నీలా. వాయిదా వేయకల వయసుదారి మళ్ళేలా, దూరమెంతో తెలియక భారమైన మనసున వలపు సంఖ్యల వేయకల, నీ పాదాల పారే గంగల పవిత్రమైన నా మనసున ప్రతిష్ఠించుకున్నా నీ బొమ్మనల. అలివి కాని ఆరాటపు అంతు చూసేలా నీలో నిమజ్జనం చెయ్యి నన్నలా. నా లోపలి సంతోషాలకు ముఖ చిత్రంలా నీలో దాచుకో నన్నిలా. జంట కడదామా ఏకాంతపు కొమ్మ మీద వాలిన పక్షుల్లా. వింతే కదా నాకు నువ్వెప్పుడు నా కన్నుల్లో వెచ్చగా నిద్రించే నీ ఊహల్లా.
నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన నేటి కవిత సమూహ నిర్వాహకులు లక్ష్మయ్య గారికి, దాసం సేనాధిపతి గారికి, నిర్వాహకురాలు శ్రీమతి పత్తిపాటి రూపలత గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. విన్నారు కదండి మన సమూహ కవిమిత్రులు ఆలపించిన వారి కవితల్ని. ఎంతో అద్భుతంగా ఉన్నాయి కదూ. వారికి శుభాకాంక్షలు తెలపండి. అలాగే నేటి కవితకి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. మీ సబ్స్క్రిప్షన్ వలన నేటి కవిత మరింత ముందుకు వెళ్తుంది. అలాగే లైక్ కూడా చేయండి తప్పకుండా. మళ్ళీ వచ్చే వారం మరొక కొత్త అంశంతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. ధన్యవాదాలు.